సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనమే డబ్బా రాయలు అనుకుంటే వీళ్ళు మనకన్నా పెద్ద డబ్బా రాయలు అని. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ ని, పాకిస్తాన్ క్రికెట్ అనలిస్టులను చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. కరెక్ట్గా ఒక 6 months 7 months నుంచి పాకిస్తాన్ వాళ్ళు హంగామా మామూలుగా చేయట్లేదు. అదేంటి అంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి ఆడాలి అని చెప్పి టీవీలో కూర్చోవడము, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడము. మీ అందరికీ తెలుసు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్కు వెళ్ళాలి అని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది. అయితే మనం రాము అని చెప్పి కూర్చున్నాము. ఎందుకు పోమో మనందరికీ తెలుసు, అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎవడు బాంబు వేస్తాడో తెలియదు. ఆల్రెడీ మన ఇండియన్ ప్లేయర్స్ కాదు కానీ వేరే ప్లేయర్స్ పైన అటాక్ కూడా జరిగింది. మరి అలాంటి దేశానికి ఎవరిని నమ్మి మనం వెళ్తాము? వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇస్తాం మీకు సెక్యూరిటీ, మా గవర్నమెంట్ మొత్తం మీకు అండగా ఉంటుంది అంటున్నారు. ఒరే బాబు, మీ గవర్నమెంటు, మీ పోలీసులు, మీ ఆర్మీ, మీ టెర్రరిస్టులు అందరూ కలిసే ఆర్గనైజ్ చేస్తారని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక ఎలా నమ్మి అక్కడికి వస్తారు? మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా నమ్మి మన ఇండియన్ ప్లేయర్స్ని అక్కడికి పంపిస్తుంది? అది పక్కన పెట్టేస్తే, స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 6-7 monthsగా ఒక్కొక్కరు ఒక్కో డైలాగ్ కొట్టడం. ఒకడేమో వస్తాడు టీవీ ముందుకు, ఏమంటాడు, చావు అన్నది ఎప్పుడైనా వస్తుంది, దానికి భయపడుతూ క్రికెట్ ఆడుకుంటే ఎలా, ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్కి రావాలి అంటాడు. ఇప్పుడు షాహిద్ అఫ్రిది ఏమంటాడు, విరాట్ కోహ్లీ పాకిస్తాన్కి వస్తే ఇండియానే మర్చిపోతాడట, అంత బాగా చూసుకుంటారంట పాకిస్తాన్ వాళ్ళు. ఇట్లా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2006లో మేము ఇండియాకి వచ్చినప్పుడు అక్కడి ఫ్యాన్స్ మమ్మల్ని బాగా గౌరవించారు, బాగా చూసుకున్నారు. అలాగే ఆ తర్వాత సంవత్సరం ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ ని చాలా అద్భుతంగా మా వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ కి చాలా అద్భుతమైన వెల్కమ్ ఇస్తారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను ఇక్కడికి వచ్చాడు అంటే ఇండియానే మర్చిపోతాడు. 2 దేశాలను కలిపే శక్తి క్రికెట్ ఉంటుంది. కాబట్టి ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను అని షాహిద్ అఫ్రిది చెప్పాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.